ఫ్యామిలీ డిజైన్డ్ టు బి హ్యాపీ, నాట్ టు బి సాడ్. ఈ పెళ్లి అనేది దేవుడు ఏర్పాటు చేసింది భార్యాభర్తలు సంతోషంగా ఉండాలని, దుఃఖంతో ఉండాలని కాదు, విచారంతో ఉండాలని కాదు, బాధలతో ఉండాలని కాదు. కొంతమంది ఎందుకు చేసుకున్నాను రా పెళ్లి అంటారు కొంతమంది. మరి నాకైతే అర్థం కాదు. పెళ్లి అనేది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఇరువురు హ్యాపీగా ఉండాలని. మీరు దుఃఖంతో బాధతో ఉండాలనుకుంటే అసలు పెళ్ళే దేవుడు ఇంట్రడ్యూస్ చేసేవాడు కాదు. కానీ ఎన్ని కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో హ్యాపీనెస్ ఉంది చూడండి. ఆ ఫోటోలో ఉన్నవారు ఎంత హ్యాపీగా కనపడుతున్నారో చూడండి. అదే హ్యాపీనెస్ మీ ఫ్యామిలీలో ఉందా? వివాహాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. యువర్ వైఫ్ ఇస్ ఎ గాడ్స్ గిఫ్ట్. నీ భార్య నీకు దేవుడు ఇచ్చిన బహుమానం. ఎంతమంది తెలుసు ఆ మాట? ఎంతమంది గ్రహిస్తున్నారు? యువర్ వైఫ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్, నాట్ సేటన్స్ గిఫ్ట్. నీకు దైవం ఇవ్వలేదు, నీకు దేవుడు ఇచ్చాడు. నీ భార్యను దేవుడు నీకు ఒక బహుమానంగా ఇచ్చాడు. ఏదో పొగడమన్నాను కాదు, నిజంగానే ఆమె నీకు బహుమానం. స్టాండ్స్ బై యు ఇన్ ఎవ్రీ మూమెంట్. ప్రతి క్షణంలో నీ పక్కన నిలబడేది నీ భార్యయే, ఎవరు నిలబడరు. నీకు ప్రేమని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చేది నీ భార్యయే. నీ ఇంటిని శుభ్రంగా, నీ ఇంటిని చక్కగా అలంకరణగా, మంచిగా, అందంగా చూసుకునేది కూడా నీ భార్యయే. నీ కోసం నువ్వు బయటికి వెళ్తే, పనికి వెళ్తే, నువ్వు వచ్చే వరకు కనిపెడుతూ నీ కోసం ప్రార్థన చేసేది కూడా నీ భార్యయే. నువ్వు రాగానే నీకు వంట చేసేది, నీకు రాగానే నీకు భోజనం సిద్ధపరిచి, నీకు రాగానే నీకు అన్ని చూసుకునేది, బట్టలు ఉతికేది, అన్ని సమస్తము నీ కోసం అన్ని ఏర్పాట్లు, నీకే లోటు లేకుండా చూసుకునేది నీ భార్య. కానీ ఆమెను సర్వెంట్గా కాదు మనం చూడవలసింది, ఆమెను ఒక బహుమానంగా మనం చూడాలి.